హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో రాగానే మరో మాట. కపాలనాథులకు నాలుగు మడతపడుతుంది, పార్లమెంట్ సమావేశాలకు స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని ఒకప్పుడు వాదించిన బీజేపీ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్న ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్నారు. ప్రతిపక్షాల నిరసనను పార్లమెంట్ హైజాకింగ్గా ప్రధాని వివరించారు. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నిరసన ఇప్పుడు పార్లమెంటును హైజాక్ చేయడం ఎలా అవుతుందో నిజంగా కాషాయ నేతలు చెప్పాలి. తన సొంత రాజకీయ సందేశాలు ఇవ్వడానికి బీజేపీ నాయకులు పార్లమెంటును వేదికగా ఉపయోగించుకుంటున్నారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని 2012 సెప్టెంబర్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పట్టారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ పార్లమెంట్ సమావేశాలను సాగనీయకపోకుండా కూడా ప్రజాస్వామ్య రూపమైన బదిలిచ్చారు. సో యూపీఏ 2 ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే సభలో ఆందోళన చేస్తున్నామని ఆమె చెప్పారు. సో అయితే ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా 20 మంది బీజేపీ తెలుగు సభ్యులను హౌస్ బులెటిన్లో ప్రస్తావించేందుకు బీజేపీ ఎగువ సభలో నిరసన తెలిపి ఆ తర్వాత వాకౌట్ చేసింది. సో దీనిని సీనియర్ నేత అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. ఆందోళన చేసిన అధికార పక్ష సభ్యులను బదిలేసి కేవలం ప్రతిపక్ష సభ్యులను మాత్రమే శిక్షించారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలు జరిగి దశాబ్ద కాలం అయింది. అప్పుడు అటువారు ఇటువారు అటు అయ్యారు. సో ప్రధాని నరేంద్ర మోడీ ఆనాటి పార్టీ నేతల మాటలు మర్చిపోయారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన హైజాకింగ్కు ఓ రూపమని వ్యాఖ్యానించారు. సో ప్రజలు తిరస్కరించిన కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నకర ఎత్తుగడల ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పదే పదే ప్రజల తిరస్కరణకు గురైన వారు తమ సహచరుల మాటలను పెడచెవిన పెట్టి వారి మనోభావాలను అఘోరపరుస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. సో అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు ఇంకా ఇతర బీజేపీ నేతలు ఆయన మాటలను తరచూ బల్లెవేస్తూ పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభించడానికి ఏ రూపంలో ప్రయత్నించినప్పటికీ అది దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి జరిపే కుట్రగానే భావించాలంటూ వితండవాదం మొదలుపెట్టారు. ఇక కార్పొరేట్ మీడియా కూడా ప్రధాని వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. అంతేకాక కొన్ని అంశాలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ నుండి ప్రజల దృష్టిని మరలించేందుకు అది ప్రయత్నిస్తోంది కూడా. సో ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల మధ్య నెలకొన్న వివాదానికి అదానీ కేంద్ర బిందువు అయ్యారు. ఆయనపై మోసం, ముడుపుల ఆరోపణలు మోపుతూ న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. సో కేంద్ర ప్రభుత్వానికి అదానీ గ్రూపులకు మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్తో పాటు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తున్నాయి. ఈ వ్యవహారంలో చట్టసభలో చర్చించాలని ఆ పార్టీ కోరుతుంటే ప్రభుత్వం ససేమిరా అంటుంది. సో ఘర్షణలతో అటుడిగిపోతున్న మణిపూర్పై కూడా చర్చించాల్సి ఉన్నదని ప్రతిపక్షాలు అడుగుతుంటే అందుకు కూడా ప్రభుత్వం అంగీకరించట్లేదు. దీంతో సభ నుంచి వాకౌట్ చేయడమో లేదా సభను బహిష్కరించడమో తప్ప ప్రతిపక్షాలకు నిజంగా వేరే మార్గం లేకుండా పోతుంది. రూల్ 267 కింద ప్రతిపక్షాలు అసాధారణ రీతిలో నోటీసులు అందించారు. లిస్టింగ్ అయిన సభ కార్యక్రమాలను ఆపేసి అత్యవసర అంశాలపై చర్చకు పట్టుబడడానికి ఈ రూల్ను ప్రతిపక్షాలు వాడుకుంటాయి. అయితే సభా కార్యకలాపాలు నిలిచిపోవడానికి ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని కార్పొరేట్ మీడియా నిందిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయని అది ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే రూల్ 267 కింద చర్చకు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరాకరించారు. మణిపూర్ హింస, వరదల బారిన పడి నష్టపోయిన వైనాడుకు ప్రత్యేక సాయం, బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న హింసపై కూడా చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరగా ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తుంది. 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ మేరకు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై చర్చించేందుకు అంగీకరించారు. సో నిర్భయ సామూహిక అత్యాచార ఘటనపై కూడా రోజుల తరబడి చర్చ సాగింది. ఈ చర్చల కారణంగానే లైంగిక దాడి విషయంలో కొత్త చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు కాషాయ పార్టీ మాత్రం పార్లమెంట్ను తన రాజకీయ సందేశాల కోసం వాడుకుంటుంది. సభలో చర్చల సమయంలో హిందీని ప్రధాన భాషగా రుద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఇరువురు సభాపతులు తటస్థ పరిశీలకులుగా మాదిరిగా కాకుండా బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతి ఓ పక్ష నేత కూడా మైక్రోఫోన్లను కట్ చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా సభా కార్యకలాపాలు ఏకపక్షంగానే సాగుతున్నాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే వారిని సభ నుంచి బహిష్కరిస్తున్నారన్న ఉదంతాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సో ప్రతిపక్ష ఎంపీలు ప్రజలు తిరస్కరించారంటూ కూడా మోడీ చేసిన ప్రకటన వారి పాత్రను తక్కువ చేసి చూపడమే అవుతుంది. సో వాస్తవానికి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించింది ప్రతిపక్షాలను కాదు, బీజేపీనే. సో భారత ప్రజాస్వామ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనకు పార్లమెంట్ హైజాకింగే నిజమైన కారణమైతే అందుకు ఎవరిని నిందించాలో నిజంగా అందరికీ తెలుసు. హిందుత్వ ప్రచారం చిత్రం ది సబర్మతి రిపోర్ట్ను కూడా వీక్షించేందుకు మోడీ, ఆయన కేబినెట్ సహచరులు ఇటీవల పార్లమెంట్ గ్రంథాలయాన్ని వేదికగా మార్చేశారు. గడిచిన 2 ప్రభుత్వాల పాలనలో ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఇటీవల ఇచ్చిన సమాధానాన్ని కూడా ఆయన ఎన్నికల ప్రచారంగా మార్చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలపై
ప్రభుత్వ వైఖరిని ఆయన స్పష్టం చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుండి సమాధానాలు వచ్చినా అవి సాదాసీదాగా దాటవేసే రీతిలో ఉంటున్నాయి. సభలో చర్చ జరపకుండానే అనేక బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంటుంది. సో బిల్లుల ప్రతులు తమకు అందలేదని, ముసాయిదాల అధ్యయనానికి తమకు తగిన సమయం ఇవ్వలేదని ప్రతిపక్షం తరచూ ఫిర్యాదు చేస్తుంది. సో మోడీ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.